ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధి అయిన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము సెప్టెంబరు 13 శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు కృప మీకును మీ కుటుంబమునకు తోడయ్యుండి సంరక్షించునుగాక. ఆమేన్. ఆయన సన్నిధి మీతో నుండి మిమ్ములను నడిపించునుగాక. దేవుని యొక్క వాక్యము నుండి మనతో ప్రభువు ప్రతిదినం మాట్లాడుతూ ఎంతగానో ఆత్మీయ జీవితాలను బలపరుస్తున్నాడు. ఈ దినము కూడా ఆయన శ్రేష్టమైన వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. రండి, దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థనాపూర్వకముగా విందాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 20వ చరణం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ప్రార్థన. సర్వోన్నతుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ప్రేమను బట్టి ప్రతిదినం మాతో మీరు మాట్లాడుతూ మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. ఈ దినము మీ వాక్యము చేత మమ్ములను బలపరచండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. కృంగిన హృదయాలను తెప్పరిల్ల చేయండి. మనసు చెదిరిన వారిని స్థిరపరచండి. మార్పు లేక నశిస్తున్న వారిని రక్షించండి. కుటుంబాలకు సమాధానమును, నెమ్మదిని దయచేయండి. ప్రతి వ్యక్తి మీ చిత్తమును గ్రహించి మీ రాకడ కొరకై సిద్ధపడునట్లుగా బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారికి వాక్యాన్ని మీరు పంచి వారు కూడా ఆత్మీయ మేలు పొందునట్లుగా వారిని బలపరచండి. ప్రభువు కృప మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ఈ దినము శుక్రవారం. కువైట్ దేశములో ప్రభువు మాకిచ్చిన పరిచర్యలో చక్కని ఆరాధనలు ఉదయం 9:30 నుండి హవాలీ ప్రాంతమునందు, మధ్యాహ్నం 2 గంటల నుండి మంగాపు ప్రాంతమునందు జరిపించబడుతున్నాయి. అవకాశము కలిగిన వారు, కువైట్లో ఉన్నవారు ఉంటే తప్పనిసరిగా వచ్చి వాటిలో పాలు పొందండి. దేవుని వాక్యమును విని దీవెన పొందండి. ప్రభువు సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుని లేఖనములు కీర్తన గ్రంథము 34వ కీర్తన 20వ చరణములో ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అన్నాడు. ఎవరి ఎముకలు కాపాడుతాడాయన? ఎవరి ఎముకలను ఆయన ఇరిగిపోనీయడు అంటే వాణి అని పదం వాడాడు. ఎవరు ఆ వాణి అనే వ్యక్తి అంటే 19వ వచనములో ఏ నీతిమంతుని గూర్చి దేవుడు మాట్లాడాడో ఆ నీతిమంతుడైన వాని ఎముకలలో ఒక్కటి కూడా ఇరిగిపోదు అని అర్థం. ఈ రోజున అనేక మంది నడుస్తూ ఊరకనే పడిపోయి ఎముకలు ఇరిగిపోవడం అనేక మందిని చూస్తున్నాం. కొందరు జారి పడిపోయి, లేక కొందరు యాక్సిడెంట్ల ద్వారా రకరకములుగా
ఎముకలు ఇరగడం అనేది మనం వింటూ ఉన్నాం. అయితే దేవుని లేఖనమును బట్టి ఎముకలకు ఎంత ప్రాధాన్యత ఉందో లేఖనం చూస్తున్నాం. ఎముకలు ఒకదానికొకటి మాట్లాడుకుంటాయట. కీర్తన గ్రంథము 35వ కీర్తన 10వ చరణం. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొనును. ఎముకలలో జీవముంది, అందుకే అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఎముకలు అనేవి మనిషికి చాలా ప్రాముఖ్యమైనవి. మనిషి నిలబడాలి అన్నా, మనిషి కదిలింపబడాలి అన్నా, కష్టపడి పని చెయ్యాలి అన్నా ఎముక బలము చాలా ప్రాముఖ్యమైనది. అయితే అట్టి ఎముకలు ఈ రోజున ఊరకనే ఇరిగిపోతూ ఉన్నాయి. కానీ దేవుని వాక్యమునందు నీతిమంతుడైనటువంటి వాని ఎముకలన్నిటినీ ఆయన కాపాడతాడు అన్నాడు. ఒక మనిషిలో 206 ఎముకలు ఉన్నాయి. అయితే ఈ 206 ఎముకలను ఆయన కాపాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా నరుడైన ఆదాములో ఎముకను విరిచినవాడు ఆయనే. విరిచిన ఆ స్థలమును మరలా మాంసముతో పూడ్చినవాడు ఆయనే. ఆ ఎముకకు కొంత మాంసాన్ని జోడించి స్త్రీగా నిర్మాణము చేసినవాడు ఆయనే. ఆయన హస్తములు మనకు నిర్మాణాన్ని కలిగించాయి. అయితే ఆదాము ఎముక ఇరవబడినప్పుడు ఆ ఎముక ఒక అద్భుతమైనటువంటి స్త్రీగా చేయడానికి ప్రభువు ఉపయోగించాడు. వ్యర్థముగా మనలో ఏ ఎముక విరగడానికి ప్రభువు ఇష్టపడడు. కారణం, ఆయన మనలను చేసిన విధానం అద్భుతమైనది. మన తల మీద ఉన్న వెంట్రుకలు ఎన్నుండాలో లెక్క పెట్టి దేవుడు పెట్టాడు అని ప్రభువారు సెలవిచ్చారు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అన్నాడు. అంటే తల వెంట్రుకలనే ఈ తలకు ఇన్ని వెంట్రుకలుండాలి అని లెక్కగట్టి మన తలపైన ఉంచిన దేవుడు మన విషయములో ఎంతగా మనల్ని గురించి ఆయన ఆలోచిస్తాడు. ఆయన మన ఎముకలను ఇరిగిపోనీయడు. ఎముక ఇరిగితే మనిషి కుంటుబడినట్టే. చేయైనా, కాలైనా, ఎన్నెముకైనా, ఏ ఎముక ఇరిగినా అది అవంతరమే. అతని జీవితం అవిటిగా ఉంటుంది. అయితే దేవుని పిల్లలుగా మనము నీతిగా బ్రతికినప్పుడు మన ఎముకలలో ఒక్కటి కూడా ఇరగనీయకుండా ఆయన మనలను కాపాడతాడు. ఈ వచనం క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభువారు శిలువలో యజ్ఞయాగ బలి పశువుగా వధించబడినప్పుడు ఒక్క ఎముకైనను విరగకుండా ప్రభువు మరణమును గెలిచాడు. అది ఎలాగూ అని అంటే, ఎవరినైనా సిలువ వేసినప్పుడు సాయంత్రము లోపు అతడు చనిపోకపోతే అతని కాళ్ళు ఎర్రగొట్టి రక్తమంతా ఓడ్చి అతడు చనిపోయిన తరువాత అతన్ని క్రిందకు దింపుతారు. అయితే యేసు ప్రభువారు సాయంత్రపు లోపే మరణించాడు గనుక ఆయన ఎముకలలో ఒక్కటి కూడా ఇరవబడలేదు. బలి పశువులను
అర్పణ అర్పించేటప్పుడు దహన బలిగా కానీ, పాప పరిహారార్థ బలిగా కానీ, అపరాధ పరిహారార్థ బలిగా కానీ, సమాధాన బలిగా కానీ అర్పించేటప్పుడు వాటి ఎముకలను విరవకూడదు. ఎముక ఇరవకుండా వాటిని బలి ఇవ్వాలి. యేసు ప్రభువు కూడా సిలువలో ఎముక ఇరగకుండా, వాటి స్థానములు తప్పకుండా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రవచనపు నెరవేర్పును సిలువలో జరిగించాడు. ఈ రోజున మన జీవితంలో ఆయన యొక్క కాపుదల మనకుంటుంది. ఆయన శ్రేష్టత మనము పొందుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని దేవుని లేఖనాన్ని మనము గత కాలములో ధ్యానము చేశాం. గనుక దేవుని పిల్లలుగా నీవు బయటికి వెళుచున్నప్పుడు, వస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నీవు ఎట్టి పరిస్థితులలోనూ కీడులో పడకుండా, అపాయము నీకు కలగకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఎముకలలో ఒక్కటైనా ఇరగకుండా నీ ఎముకలన్నీ ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. నిజముగా మన ఎడల ఆయనకున్నటువంటి వాత్సల్యత, కనికరము, ప్రేమ ఎంత గొప్పది! దానిని బట్టి మనం ఎంతగా దేవునిని స్తుతించాలి. ఎందుకంటే మన ఎముకలు శూలాలి గర్భమునందు ఏ రీతిగా నిర్మాణమవుతున్నాయో మనకు తెలియదు. అది మర్మం. కనుక మర్మముగా ఉన్నటువంటి ఆ కృప మనకు సదా తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. కుటుంబాలను ఆశీర్వదించి నీ కృపతో నింపి క్షేమాన్నివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకు సదా తోడయుండి మనలను నడిపించునుగాక.